డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ భారతిరెడ్డి తోటి పాదయాత్ర చేయించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాడు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. ఎందుకని వైఎస్ భారతిరెడ్డి తోటి పాదయాత్ర చేయించాలి? యాక్చువల్గా జిల్లాల యాత్రకు కానీ లేదు బస్సు యాత్రకు కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇదిగో ఈ నెల వచ్చేస్తున్నాడు, ఇదిగో పై నెల వచ్చేస్తున్నాడు అని గతంలో ఊదరగొట్టి చాలాసార్లు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. అయినా రాలేదు జగన్మోహన్ రెడ్డి. అడపా దడపా ఎక్కడన్నా కొన్ని కార్యక్రమాలకు మాత్రం వస్తున్నాడు. కాకపోతే మొన్న పీపీపీ విధానం మీద ఈ మెడికల్ కాలేజీలు నిర్మాణం అవుతున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఒకసారి వెళ్ళాడు. మిగతా అన్నీ ఇక బల ప్రదర్శన కోసమే, ఇది కూడా బల ప్రదర్శన కోసమే చేశాడు. కాకపోతే ఇప్పుడు అమరావతి మీద చేసిన కొన్ని వ్యాఖ్యల మూలంగా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రప్ప ఈ వ్యవహారంలో వాళ్ళ మీద వచ్చిన ఏహ్యభావం కానీ వీటన్నిటితోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక చర్చ నడిచినట్టుగా కూడా కొంత ఇంటర్నల్ సమాచారం అయితే బయటకు వచ్చింది. ఆ చర్చ యొక్క అవుట్కమ్ ఏమిటి అని అంటే వైఎస్ భారతిరెడ్డి పాదయాత్ర చేయటమేనని. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది, భారతిరెడ్డితోనే పాదయాత్ర ఎందుకు జగన్మోహన్ రెడ్డి చేయించదలుచుకున్నాడు, దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సలహా ఇవ్వటం వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక వైఎస్ భారతిరెడ్డి పాదయాత్ర అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఒకసారి తీసుకుంటే ఎన్నికలకు వెళ్ళబోయే ముందు వాళ్ళు పాదయాత్ర కంపల్సరీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో మరి షర్మిలారెడ్డి పాదయాత్రను కంటిన్యూ చేశారు. అప్పట్లో పక్కన ఉడతా భక్తి సాయంలాగా మాత్రమే వైఎస్ భారతిరెడ్డి అందులో పాల్పంచుకున్నారు. ఇక ఆ తర్వాత అధికారాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి ప్రతిపక్షంలో ఉండి ఇక నుంచి నేను అసెంబ్లీకి రాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళాడు. ఆ పాదయాత్రలో ముబ్బడిగా వరాలు ఇచ్చి పారేయటం కానీ, ఎవరు కనపడితే వాళ్ళకి నడినెత్తిన ముద్దులు పెట్టేయటం కానీ, చెంపర్లు నెమరటం కానీ, అబ్బా జగన్మోహన్ రెడ్డి అంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటాడండి. ఎవరినైనా సరే మామూలుగా కాదు, గట్టిగా వాటేసుకుంటాడు, అందరినీ హక్కుని చేర్చుకుంటాడు అనే విధంగా ఒక కలర్ అయితే ఇచ్చాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అది కాదు. అది నేను సొంతగా చెబుతుందేం కాదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయనే చెప్పుకున్నాడు. ఎవరైనా సరే నాకు ఆమె దూరంలో ఉండాలి, అటు పక్కన ఇటు పక్కనే బ్యారికేడ్లు కట్టండి, యాడికి వెళ్ళాలన్నా నేను హెలికాప్టర్లోనే వెళ్తాను, ఏదన్నా ఒక చోట దారిలో వెళ్లాల్సి వస్తే ఆ చెట్లు ఎందుకున్నాయి అవి కొట్టి అవతల బారేయండి, ఇక్కడ ఈ గోడలు ఎందుకున్నాయి పీక అవతల బారేయండి. ఆయన ఇంటి ఎదురుగా తాడేపల్లి ఇంటి ఎదురుగా ఉన్న గుడిసెలు కానీ లేకపోతే అక్కడున్న కాలనీని కూడా లేపించి అవతల పడేశాడు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. పాదయాత్రలో కనపడిన జగన్మోహన్ రెడ్డి కాదు, అధికారంలో వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఆయన చేసింది ఒరిజినల్ క్యారెక్టరు. మిగతాదంతా ఈ అధికారాన్ని క్లెయిమ్ చేసుకోవటం కోసం ఆయన చేసే షో. అలాంటిది ఈ వ్యవహారం మొత్తం బయటపడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన జిల్లాల యాత్రకు కానీ వేరే యాత్రలకు కానీ ఏదుకొచ్చినా జనం ఎంతమంది వస్తారో తెలియదు. యాక్చువల్గా ఈ పాదయాత్ర అయినా సరే బస్సు యాత్ర అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చేస్తున్న ఈ చిన్న 1 ఎక్కడికైనా విజిటింగులు కానీ వీటన్నిటికీ ఫుల్లుగా జనాల్ని తీసుకొచ్చుకొని బల ప్రదర్శన చేయటం ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అంత బల ప్రదర్శన చేసుకుంటూ కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు పాదయాత్ర చేయాలంటే విపరీతమైన ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకోవడానికి వైఎస్ఈపీ తరఫున ఎవరు సిద్ధంగా లేరు. గతంలో ఎవరెవరు పెట్టుకున్నారో అందరికీ తెలుసు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకి డబ్బులు ఎవరు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి డబ్బులు ఎవరు పెట్టుకున్నారు, షర్మిల పాదయాత్రకి డబ్బులు ఎవరు పెట్టుకున్నారు, అన్నీ వాళ్ళ జేబుల్లోంచి ఏం తీరు. పార్టీ మీద నమ్మకంతో పార్టీలో ప్రముఖ స్థానాలు ఆశించిన వాళ్ళు పెడతారు. అలాగా ఇప్పుడు ఎవరు ముందుకు రావటం లేదు. ఎందుకయ్యా అంటే అసలు ఈ వైసీపీయే అగమ్య గోచరంలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్రకు వచ్చాడు అని అంటే గతంలో వచ్చినట్టుగా జనం వస్తారు అనేది అయితే వాళ్ళకి నమ్మకం లేదు. మొత్తం ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా కూడా జనంలో ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేని అంశం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మొన్న అమరావతి దీని మీద మళ్ళీ తేనె తొట్టని కదిపాడు.
అమరావతి అంటే కేవలం ఏదో మంగళగిరి, ఆ గుంటూరు, ఈ ఉద్దండరాయనపాలెం లేకపోతే ఆ 29 గ్రామాలు అనుకునేరు. అమరావతి ఒక సెంటిమెంటు యావత్ ఆంధ్ర రాష్ట్రము ఉంది. ఆ అమరావతిని కాదన్నందుకే జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. ఆ అమరావతిని ఏహ్యభావంతో మాట్లాడినందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఎటు అంతుదరి లేకుండా ఓడిపోయి ఇళ్లల్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ అమరావతి టోటల్ యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఆ సెంటిమెంట్ ఉంది. రాజధాని అనేది మరి రాష్ట్ర ప్రజలకు సెంటిమెంటే కదా. మళ్ళీ దాన్ని కదిపాడు. ఇంత కదిపిన తర్వాత జనంలోంచి వచ్చిన ఆ రిటార్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం మేనేజ్ చేసుకోవటానికి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఏదో మేనేజ్ చేయబోయాడు. అయినప్పటికీ కూడా అది కుదరలేదు. సో ఇక జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా ఇప్పుడు పాదయాత్రకో లేకపోతే రేపు రానున్న సంవత్సరంలోనో ఈ ఆల్రెడీ 18 నెలలు 19 నెలలు అవుతోంది. ఇంకొక 12 నెలలు ఆగితే ఇక మళ్ళీ ఎన్నికల సీజన్ స్టార్ట్ అయిపోయినట్టే. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు ఇక దినదిన గండం లాగానే ఉంటుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయంటే 2 సంవత్సరాల ముందు నుంచే ప్రిపరేషన్స్ అవ్వాలి. అప్పుడు పాదయాత్ర మొదలు పెడితేనే కదా జరిగేది. ఇదంతా కాకుండా గతంలో లోకేష్ కూడా మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నెన్ని అడ్డంకులు, ఎన్ని అవాంతరాలు మరి లోకేష్ పాదయాత్రకి కలగజేశారు అనేది కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే మళ్ళీ ఖచ్చితంగా అలాంటివి ఉండే అవకాశం ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డి తోటి పాదయాత్ర చేయించాలనుకుంటూ ఉన్నాడు. ఆవిడని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొస్తారా తీసుకురారా అనేది తీసి పక్కన పెడితే పాదయాత్ర వరకు చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతుంది. ఈ సలహా ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే జనాన్ని అట్రాక్ట్ చేయటం ఈరోజుకి ఒక కొత్త ఫేస్ కావాలి. జగన్మోహన్ రెడ్డి వస్తేనో మళ్ళీ షర్మిలారెడ్డి వస్తేనో లేకపోతే విజయం వస్తేనో ఎవరు ముఖం కూడా దేకే పని లేదు. ఇప్పుడు భారతీరెడ్డి లాంటి ఫ్రెష్ ఫేస్ వస్తే కనుక కొంతమంది అట్రాక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని మనం గోబెల్స్ ప్రచారం చేస్తే ఇంకా పెరిగే వాళ్ళు ఉంటారు. దాంతోపాటుగా ఈసారి నా మాట వినండి, నేను చెప్పిన మాట విని నేను మీకు దగ్గరుండి పనులు చేపిస్తాను అని భారతీరెడ్డి కొత్తగా హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఆవిడ హామీ ఇస్తే కొంతమంది అన్నా కనీసంలో నమ్మకపోతారా అనే ఆలోచన కూడా ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పాదయాత్ర చేస్తే గీస్తే కంపల్సరీగా భారతీరెడ్డి చేయటం తప్ప వైసీపీకి వేరే ఆప్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డి చేయలేడు. షర్మిలారెడ్డి తోటి కొంచెం ఇప్పుడు సఖ్య సంబంధాలు కుదురుతున్నా ఆవిడ చేసే అవకాశం లేదు. ఇక మిగతా ఎవరు చేసినా అనవసరం. కాబట్టి ఉన్నది ఏకైక వ్యక్తి భారతీరెడ్డి. కాబట్టి ప్రజల్లో కొంచెం అభిమానం కావాలి అనుకుంటే కంపల్సరీ భారతీరెడ్డితోనే పాదయాత్ర అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరి ఎప్పుడు మొదలు పెడతారు పాదయాత్ర నిజంగా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.